హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్ అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటే చాలానే ఉన్నాయి, ఈశ్వర్ మూవీ నుండి ఆదిపురుష్ మూవీ వరకు. అయితే ఇప్పుడు ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతగా రీచ్ అవ్వలేదు. తన ఫ్యాన్స్ని కూడా ఆల్మోస్ట్ నిరాశపరిచేశాడు. అందుకే ఫ్యాన్స్ కొట్టుకుని చచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ 2 రోజుల్లోనే. సరే, అది పక్కన పెడితే మొదటి రోజు కలెక్షన్ ఎంత అనే దాని మీద మనం మాట్లాడతాం. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కలెక్షన్స్ పరంగా చెప్పుకుంటే బ్రేక్ ఈవెన్ వచ్చేలాగా ఉంది. సినిమా పరంగా చెప్పుకుంటే ఇది చాలా పెద్ద దెబ్బ ప్రభాస్కి. ఎందుకంటే రాధేశ్యాము పోతుందని అందరూ ఊహించారు. రాధేశ్యాములో ఆయన తాలూకు మేకప్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ అంతా దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ ద క్యారెక్టర్. కానీ వేరే దిస్ ఆదిపురుష్ ఈజ్ కన్సర్న్డ్ అంటే ఇది మూవీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్సల్ అనుకున్నారన్నమాట. ఇది ఒక ప్రాంతానికి చెందిన మూవీ కాదు కదా, ఎంటైర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా వంగి లొంగి అంటే అంటే పూజ్యభావంతో రిసీవ్ చేసుకునే మూవీ అని అనుకున్నారు. మనం కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఏమైందంటే ఆయన నేను ఒక భ్రమలో ఉన్నానమ్మా, ఈ రేటు కొంచెం కథని కొత్తగా చెప్తున్నాడేమో, అరణ్యకాండ యుద్ధకాండ ఈ 2 కాండాలని కూడా ఎనలైజ్ చేస్తూ చూపిస్తున్నాడని అనుకున్నాను. చెప్పారు వాళ్ళు, అరణ్యకాండ యుద్ధకాండ చెప్పారు కనుక మంచి మధురమైనటువంటి సందర్భాలు సన్నివేశాలు అరణ్యకాండలో ఉన్నాయి. తనకి ఆ సీతకి అయోధ్యలో ప్రజలందరూ అత్తమామలు వీళ్ళందరూ ఉంటుండగా ఉన్నది ప్రపంచం కాదు, భర్త ఒడిలో తలదాచుకుంటూ ఉన్నటువంటిది అదే ప్రపంచం, అదే స్వర్గం అన్నమాట. అందుకు అరణ్యకాండని బాగా ఎంజాయ్ చేసింది ఎవరు? సీత. అటువంటి సందర్భాలు ఉంటాయా? తర్వాత ఏమో వదిన పట్ల ఒక మరిదికి ఉండవలసిన బాధ్యత స్పష్టంగా ఉంది అక్కడ. చెప్తాడు అది ఏదో మాయావి చేసిన పని. కానీ శ్రీరామచంద్రుడు అంటే ఏమిటి? ఆయన జగత్తు విఖ్యాత పురుషుడు. ఆయన్ని కొట్టేవాళ్ళు ఎవరుంటారు? ఆయన్ని శ్రీరామచంద్రుణ్ణి అంటే హతమార్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఆ లక్షణాన్ని నడిచినడితే రాముడు ఎప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఉండడని లక్ష్మణుడు తెలుసు. అది చెప్తాడు. చెప్పినప్పుడు కూడా వదిలిగా నేను చెప్తున్నాను, ఏమన్నా దురాశ పెట్టుకున్నావా? ఎంత గొప్ప సన్నివేశాలు అవి, అంత మాట అన్నావమ్మా. సరే వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు కూడా నువ్వు నేను గీచిన గీటు దాటి రావద్దు అంటూ లక్ష్మణ రేఖ గీస్తాడు. ఇవన్నీ చాలా గొప్ప సందర్భాలు. అవన్నీ ఉన్నాయేమో అనుకున్నావు. రాముడు సీత ఇద్దరు కలిసి విహారానికి వెళ్ళడం, మాయిలేడిని చూడడం, మురిసిపోవడం, రాముడినేమో గోముగా ప్రశ్నించడం, ఇవన్నీ చాలా. అదే భద్రాచలంలో పర్ణశాల అంటారు, ఇంకా ఉంది ఆ పర్ణశాల. ఇది పోయినట్టు యుద్ధకాండ కూడా మనుషులతో సంబంధాలు కలుపుకొని మనుషులు సహాయం తీసుకొని 10 తలల రావణాసురుణ్ణి తెగటార్చడం అది పెద్ద కష్టం కాదు. కానీ మనుషులు వానరులతో సంబంధాలు కలుపుకొని వానర నాయకుడిని ముందుంచి అంగదుడిని, వానరుడైనటువంటి ఒక హనుభక్తుడు ఈశ్వరాంశ, అంటే రాముడు నారాయణాంశ, ఈయన హనుమంతుడు ఈశ్వరాంశ. వీరిద్దరూ కలిసి మొత్తానికి రావణుడి మీదకి వెళ్ళడం, రామకార్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే పుట్టాడు ఆంజనేయ స్వామి.
ఈశ్వరాంశ. కానీ ఆంజనేయ స్వామికి ఏంటంటే పొరపాటున ఆయన వరం ఇచ్చాడనమాట. ఆంజనేయ నువ్వు జీవితాంతం చిరంజీవిగా ఉండారంటారన్నమాట. అందుకే ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి బ్రతుకున్నాడనేటువంటి ఒక నమ్మకంతో మనం ఉంటున్నాము. ఇదే మానసరోవరం ఆ ప్రాంతం అయితే ఆంజనేయ స్వామి బ్రతికే ఉంటాడన్నమాట. ఇటువంటి సందర్భాలన్నీ కూడా సినిమాలో ఉంటాయి అనుకున్నాం, లేవు. తర్వాత ఇక్కడ రాముణ్ణి చూపించే విధానం కూడా కండలు తిరిగిపోయి మొత్తం 8 ప్యాక్స్ ఉండి ఇలా అలా కాదు. రాముడు సుకుమారుడు. రాముడు అంటే మీకు దేవతలందరిలో కూడా అపురూపమైన వ్యక్తి ఎవరంటే రాముడే. ఎందుకంటే కృష్ణుడు కూడా అపురూపంగా ఉంటాడు, కానీ కృష్ణుడిలో చిలిపితనం ఉంది, అల్లరితనం ఉంది. అది ఆడవాళ్ళు లైక్ చేయరు, కొంతమంది లైక్ చేసినప్పుడు కూడా. ఇక్కడ రాముడిలో సౌకుమార్యం, సమ్మోహనత్వం ఉంది కాబట్టే మునీశ్వరులందరూ కలిసి చివరిలో రాముడిని కోరుకుంటారన్నమాట. ఏమిటండి అలాగా మీరు అందరూ రెప్పార్పకుండా చూస్తున్నారు అంటే, రామ మేము మునులో తపస్సు చేసాం, ఇంత శాసించినప్పుడు కూడా నీలో అందాన్ని చూసిన తర్వాత ఎందుకో నీ సాంగత్యం మాకు కావాలనిపిస్తుందంటే, వచ్చే అది ద్వాపర యుగంలో నేను కృష్ణుడిగా పుడతాను, మీరు గోపికలుగా పుట్టండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను అంటే ఇవన్నీ మంచి సందర్భాలు రామాయణంలో ఉన్నటువంటి మధురమైన ఘట్టాలు. అవన్నీ ఏమైనా ఉంటాయేమో, రామాంజనేయ యుద్ధం కానీ ఉంటుందనుకుంటే ఏమీ లేకుండా డైరెక్టరు సర్వనాశనం చేశాడు సినిమాని. ఎందుకంటే ప్రభాస్ తాలూకు ఇమేజ్ని సర్వనాశనం చేశాడన్నమాట. ఇప్పుడు ఏమంటారు, ఏమయ్యా ప్రభాసు నువ్వు చూసుకోవద్దా, రాముడు మీసాలు పెట్టాడు కదా, నీ మీసాలు బాగుంటాయా అంటారు. పూర్వం రాముడిగా వేసేవాళ్ళు ఎవరైనా మీసాలు పెట్టుకున్నారా అని అంటారు. అని కండలు బండలు ఇవన్నీ పెట్టుకొని రాముడిగా ఎలాగుంటావు అనుకున్నావయ్యా నువ్వు, వాడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా అంటారు. అర్థమైందా? సీతమ్మవారు ఉంది, సీతమ్మవారు చూపుల్లో పవిత్రత కనిపించాలి, కానీ మామూలుగా ఆ సెక్సీగా ఉందేంటి, ఒక చీర కప్పుకుంది అది బాగుంటుందా అంటారు. ఈ సీతమ్మని చూసి పాత సీతమ్మ, అది ఆయన ఎవరు, మన అరుణ్ సాగర్ రామాయణంలో దీపికని ఎంపీగా పోటీ చేసింది, గెలిచింది. అంటే ఆవిడ ఇమేజీ ఒక ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఇమేజ్ అన్నమాట. ఆవిడ చూస్తే సీతమ్మలాగా అనిపిస్తుందా? తీయండి, అర్థం పర్థం లేకుండా చేశారు. ఆ సీతను చూశారంటే నమస్కారం పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు, పట్టు చీరలు పెట్టారు. ఈ సీతను చూసి ఏం చేశారు, అక్కడ ఎన్టీ రామారావు గారిని, అంజలీదేవి గారిని చూసి కూడా లవకుశలు అలాగే చేశారు. సీతమ్మ వారికి పసుపు కుంకాలు పట్టు చీరలు పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేశారు. రాముడికి అలాగే చేశారు. గనక లవకుశ సంవత్సరం పాటు ఆడింది. ఇక్కడేం ఆడింది, ఏం ఆడలేదు కదా. దీని అంతటికీ కారకుడు కేవలం ఆ ప్రొడ్యూసర్ ఎవరో, ఆ ప్రొడ్యూసర్ కళ్ళు పూసుకోవడం, డైరెక్టు అంటే విచక్షణారహితంగా తన తోచిన విధంగా సినిమా చేసి ఇదే సినిమా అనుకోవడం. తర్వాత ఏమో ఈ గ్రాఫిక్స్ కూడా ఇటువంటి నవరసాలు పలికే చిత్రానికి, నవరసాలు పలికే ఆర్టిస్టుల మీద గ్రాఫిక్స్ ప్రయోగించడం మంచిది కాదు. మీరు ఇలా చూస్తూ ఇలా కళ్ళంట బొటబొట కన్నీరు రాలిపోతే బాగుంటుంది, కానీ రియలిస్టిక్గా మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది. కానీ గ్రాఫిక్స్లో కళ్ళ నీళ్ళు వచ్చినట్టయితే నువ్వు నిజమో గ్రాఫిక్స్ ఎందుకు వచ్చిందమ్మా అంటాం. ఆర్టిస్ట్ తాలూకు టాలెంట్ బయటపడదు కదా. నీ బంధం నువ్వేం చేస్తావు సినిమాలో, ఆ గ్రాఫిక్స్కి విలువ లేదు, పెర్ఫార్మెన్స్కి విలువ లేదు, సీతమ్మవారికి విలువ లేదు. రావణాసురుడికి విలువ ఇచ్చావు, రావణుడి తర్వాత హనుమంతుడికి ఇచ్చావు, తర్వాత సీతకి ఇచ్చావు, 4th ప్లేసే మన ప్రభాస్కి ఇచ్చావు అన్నమాట. ఇది మరి సరిదిద్దుకోలేని తప్పు ఇది. మరి ఈ రామాయణం మాత్రం బాగుండదు. ఇంకొక రామాయణం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకొక రామాయణం చేసినప్పుడు కూడా ఎవరైనా పొరపాటున రాముడికి మీసాలు గడ్డాలు పెట్టి కండలు బండలు పెట్టినట్టయితే ఎవడు చూడ్డు. అంటే మనకు రాముడు ఎలాగుంటాడో ఎన్టీ రామారావు గారు చెప్పేశారు. ఇంకా ఆ దారిలో పొండి, ఆ ఎన్టీ రామారావు గారి దారిలోనే
మన హర్నాథ్ వెళ్ళాడు, ఎన్టీ రామారావు గారి దారిలోనే శోభనం బాబు వెళ్ళాడు, అంతే కదా రాముడు. తర్వాత ఏమో ఒక 2-3 సినిమాల్లో కాంతారావు వెళ్ళాడు, అంతే కదా. ఇంకెవరున్నారు? రామకృష్ణ కూడా ఉంటే ఉండొచ్చు చోట, అంతేగాని ఎవరు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీ రామారావుని అనుగ్రహించారు. ఎన్టీ రామారావు పెట్టుకున్న కిరీటాన్నే పెట్టుకున్నారు, ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి నగలనే చూపించారు. అది లేకుండా మీరు కొత్త రకంగా వెళ్ళి మీసాలు గడ్డాలు ఇవన్నీ పెట్టుకొని కండలు అన్నీ పెట్టుకొని వెళ్ళినట్లయితే చీచి అవతలు బాగుంటారు. ఇదే మనం చెప్పదలుచుకున్న విషయం. కానీ మరొక ప్రశ్న ఏంటంటే, నాకు తెలిసిన రామాయణంలో సీతను ఎవరు పీక్ కోయలేదు. కానీ ప్రభాస్ రామాయణం కాదు, ఓం రౌత్ రామాయణంలో అయితే ఆ మోడర్న్ టచ్ లో యాడ్ చేసిన సన్నివేశమా లేకపోతే రామాయణంలో ఇది నిజంగా ఉందా అనేది ఇప్పుడు ప్రజలకు ఒక ట్విస్ట్ లా అయిందనమాట. మూవీలో సీత మెడ కోస్తారు, అది ఎంతవరకు నిజం? అసలు రామాయణంలో ఉందా అది? ఏదమ్మా? మూవీలో సీత మెడని కోస్తారు, అది అసలు ఒరిజినల్ రామాయణంలో ఉందా? సీత మెడని కోయడం, అమ్మవారి మెడని కోయడానికి ఎవరికైనా సాధ్యపడుతుందా? సీతమ్మ వారు కదమ్మా, అమ్మవారు కదా, అమ్మవారిని ముట్టుకుంటేనే భస్మం అయిపోతారు కదా, మెడకు వస్తే ఎలాగవుతుంది? అదేదో కల్పన, ఏదో గొప్పగా వినూత్నమైన వ్యవహారాన్ని చూపిస్తున్నాం అనుకొని చేసి ఉంటాడు. కానీ అట్లాంటి వాడిని నిజంగా కొట్టినా తప్పులేదు, శతకబాదినా తప్పులేదు. సీతమ్మ వారి మెడని ఎలా కోస్తారమ్మా? ఇప్పుడు సీతమ్మవారిని ముట్టుకుంటే భస్మం అయిపోతాడు రావణుడు, అందుకే కదా ఎంతైనా దూరంగా ఉండి మాట్లాడతాడు కానీ దగ్గరికి వెళ్ళడు కదా. ఇప్పుడు ఇవేనో బిడ్డలాంటి వాడు హనుమంతుడు ఆ రామచంద్రమూర్తి ఇచ్చిన ముద్దుకిని చేతికి అందించవచ్చు కదా, ఓ బిడ్డ తల్లికి చేతికి అందించవచ్చు కదా, అలా కాకుండా ఇలా చేతిలో పెడతాడు. అంటే అంత పవిత్రమైనటువంటి సీత విషయంలోనూ మనం ఇలాంటి వక్ర మార్గాన్ని చూపించి కొత్త ప్రయోగాలు చేయడం మంచిది కాదు. అలాగే రాముడికి ఒక పెళ్ళాన్ని పెట్టడం ఏంటిదంతా? ఏంటి ఒక సినిమాలో ఒక తార అనే అమ్మాయి రాముడిని ప్రేమిస్తున్నట్ట, మైరావణుడు చెల్లి, అది లేదు నిజంగా. మైరావణుడు చెల్లి తార, ఆవిడేమో సరే ఈయన ఇప్పుడు ఒక వరం ఇచ్చాడట తారకి, వస్తానని చెప్పేసి మెల్లగా వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంకా మంచం మీద కూర్చుంటుండగా ఈ హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమంతుడు పెద్ద కందిరీగా అయిపోయి ఆ మంచాన్ని పూర్తిగా డొల్ల చేసి ఆయన కూర్చున్న టైంకేమో మొత్తం ఇరిగిపోయింది అన్నమాట. అప్పుడు చెప్పాడు, ఏదో అపశృతి పలుకుతుంది, నేను వెళ్తానమ్మా, ఇది కరెక్ట్ కాదు, నాకు ఇది కరెక్ట్ కాదంటే మరి నా వరం మాట ఏమిటి? సరే నేను వచ్చే ఇది త్రేతాయుగం కదా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుడతాను, నన్ను అత్యంత ఎక్కువగా ప్రేమించే సత్యభామగా పుడతావు అని వరం ఇచ్చాడట. ఇవన్నీ కల్పిత కథలు. ఇప్పుడు యాక్చువల్గా రాధా కృష్ణులు అంటారు, రాధ లేదు, రాధేమో కృష్ణుడు మేనత్ అంటారు, లేరు. ఎవరు చెప్తారు ఇవన్నీ? ప్రవచనకర్తలు ఎప్పుడో చెప్తే చెప్పాలి, లేకపోతే రాధని కల్పించాలి. ఇలా మాట చిలక గోరింక అంటే గోరింకలు లేవు, చిలకల్లోని రకాలు జాతులు. అలాగా ఇది మాత్రం రామాయణం తెలిసినవాడు, రామాయణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు, ఓపిక ఉన్నవాడు, రామాయణానికి వేషధారణకు తగినవాడు, అట్లాంటి వాళ్ళని పెట్టుకుని సినిమాలు తీయాలి. కానీ ఇలాగ మంచి ఇంటర్నేషనల్ ఫేమ్ బాహుబలిలో ఎంతైతే పేరు వచ్చిందో ఆ పేరు అంతా దీంట్లో పోయిందని అనిపిస్తుంది నాకు. ఇక మన ప్రభాస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మూవీ ఈశ్వర్ 2 కోట్లు పెట్టి తీస్తే 4 కోట్లు వచ్చింది, అది బాగుంది. సెకండ్ మూవీ రాఘవేంద్ర తప్పింది. థర్డ్ మూవీ వర్షం, అది సూపర్ డూపర్ హిట్, 22 కోట్లు తెచ్చిపెట్టింది. తర్వాత ఏదో ఒకటి పోయినా సరే అన్ని కూడా మంచి మూవీస్ వచ్చినాయి. ఛత్రపతి నుంచి మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా. మిర్చి ఎంత మంచి సినిమా అమ్మా, అన్ని మంచి మూవీస్. మిస్టర్ పర్ఫెక్ట్ కూడా ఎంత మంచి సినిమా అమ్మా, ఛత్రపతి ఎంత మంచి సినిమా అమ్మ. ఎలాంటి సినిమాలు తీసాడు ఆయన, బ్రహ్మాండమైన సినిమాలు చేశాడమ్మా. అవును, అయితే చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కానీ లాస్ట్ 3 మూవీలు చూసుకుంటే ఏదైతే మన సాహో, రాధేశ్యామో కొంచెం తప్పని. సో ఆదిపురుష్ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి, చాలా బాగుంటదేమో అనుకుని. కానీ ఇది కూడా డిజాస్టర్ అవ్వడము ఒక బాధాకరమైన విషయం. అంటే మామూలుగా సినిమా పరంగా డిజాస్టర్ అయింది, డబ్బుల పరంగా వచ్చేస్తాయి అనుకుంటా. అవును,
అయితే మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కే ఉంది రిలీజ్ కి అసలు లేదు, ఇది ఎంత కొంచెం ఆలోచించుకొని ఇప్పట్లో నాకు అనిపించింది ఏంటంటే కొంచెం డబ్బులు ఎక్కువైనా మన రాజమౌళితో చేస్తే తప్ప మామూలు చిన్న డైరెక్టర్లతో చేస్తే మళ్ళీ ప్రభాస్ ఆయన తాలూకు ఇమేజ్ని నిలబెట్టుకోలేడని అనిపిస్తుంది. ఇవి డైరెక్టర్ తప్పులా లేకపోతే ప్రభాస్ కథ ఎంచుకోవడం తప్పంటారా అసలు? లేదమ్మా, ఇప్పుడు ప్రభాస్ ఏంటి రాజబిడ్డ వచ్చారు నాయన, నువ్వు పాన్ ఇండియా స్టార్ కనుక మా సినిమాలో యాక్ట్ చేయాలంటే జాగ్రత్త చేసుకోండి అంటారు. చాలా అతను కూడా ఎలా ఉంటుందో రామాయణం కదా తీస్తున్నాడు, చాలా బాగుంటుందిలే అని ఒక ఆలోచనతో ఉంటారు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు డైరెక్టర్ల విషయంలో వేలు పెట్టరు. ఎందుకంటే మళ్ళీ చెడిపోతే ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఆయన వేలు పెట్టలేదు కాబట్టి కొంప ముంచావు కదయ్యా అని నోటుకొచ్చిన తిట్లు తిట్టవచ్చు. వేలు పెట్టినట్టయితే ఆయన ఏమంటాడు, నువ్వే కదండి మీరే కదండి చెప్పారు, నన్ను అంటారేంటి అంటాడు అనమాట. అందుకు ప్రభాస్ ఇక ముందు నెక్స్ట్ తీయబోయే సినిమాలు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తీయాలన్నమాట. అయితే ఆ సీత కూడా బాగలేదమ్మా, సీత కూడా బాగాలేదు, సీత కూడా అలా ఉండకూడదు. లక్ష్మణుడు బాలేడు, హనుమంతుడు బాలేడు, వీళ్ళందరినీ ఏదో విడ్డూరం ఒక విచిత్రాన్ని చూపిస్తున్నట్టుగా ఓంరావు చూపించాడు. చివరికి చతికిల పడ్డాడు. కానీ ఒక 10 రోజుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అది అయితే సినిమాకి ఏదో మోడర్న్ టచ్ ఇద్దాం అనుకున్నాడు కానీ ఓంరావు అది కాస్త ట్రాక్ తప్పిందనమాట. అవునమ్మా. అట్లీస్ట్ ప్రభాస్ నెక్స్ట్ మూవీతో అయినా ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ చేసుకునే అవకాశం ఇస్తాడా లేదా అనేది అయితే ఇంకా వేచి చూడాల్సింది. నీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్.